బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు ఎంతగానో శ్రద్ధగా వింటున్నందుకు మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా దేవుని మాటలు విని దినదినము కూడా బలపరచబడుతున్నందుకు, దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడుతున్నందుకు, బలపరచబడుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంతో మంది దేవుని మాటను విని ఆశీర్వదించబడుతున్నారని మరి మేము విన్నప్పుడు మాకు ఎంతో ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుంది బిడ్డలారా. మరి ఈ దినము కూడా ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించున్నారు. ఇట్లారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాడో లేఖనాల్లోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే ఆ వాక్యం మీకు కనిపిస్తూ ఉంటుంది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. చూడండి ఎంత మంచి మాట ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరి దృష్టికి నేను మంచి పేరు, ఖ్యాతిని అనుగ్రహిస్తా అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఒకవేళ యవనస్తురాలుగా లేదా కుటుంబాన్ని నడిపించే ఒక యజమానురాలుగా ఉండి ఈ మాటలో ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నావో, ఈరోజు నీకు ధైర్యాన్ని పుట్టించే మాట నీకు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనసును ఊరట పుట్టించే మాట, నీ మనసుకు నెమ్మదిని కలగజేసే మాట ఈ ఉదయకాలమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరి దృష్టికి ఖ్యాతి, పేరు నీకు కలగ చేస్తా అంటున్నాడు బిడ్డ. ఈ ఖ్యాతి, పేరు నీకు ఎప్పుడు ఎలా వస్తాయో తెలుసా? మనం ఎలా పడితే అలా జీవిస్తే పేరు, ప్రఖ్యాతులు మనకు రావండి. దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, దేవుని మార్గాన్ని మనం అనుసరించినప్పుడు, దేవుని కట్టడలు మనం అనుసరించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, ప్రార్థన జీవితం కలిగి మనం ఉన్నప్పుడు, మన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు, దేవునికి అర్పించినప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే జనులందరి దృష్టిలో ఒక ఖ్యాతిని, పేరును దేవుడు కలగ చేస్తాడు బిడ్డలారా. చిందరవందరమైనటువంటి జీవితం చేస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, దేవా నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు ఆశీర్వదించడండి. స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, మందిరానికి వెళ్తే దేవుని మాటలు మనకు దొరుకుతాయి. దేవుని ఎద్దుకు వస్తే నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ రోత జీవితము, నీ పాపపు జీవితం, నీ అసహ్యకరమైన బ్రతుకు, అందరూ చేదరించుకునేటువంటి జీవితాన్ని దేవుడు తీసేసి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చి, నీ జనులందరి దృష్టిలో ఒక మంచి పేరును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక ఖ్యాతిని దేవుడు నీకు కలగ చేస్తాడు. సమూయేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు పాలు విడిచినటువంటి దినాన హన్నా తీసుకెళ్లి దేవుని ఆలయంలో విడిచిపెట్టినప్పుడు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ, మనుషుల యొక్క దయలో, దేవుని యొక్క దయలో వర్ధిల్లుతూ వస్తూ, ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటూ,
దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆయన ఖ్యాతిని పేరును సంపాదించుకోగలిగాడు. అది ఎలా సాధ్యపడింది చూడండి. దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతూ వచ్చాడు. ఏలి ఎదుట యెహోవాకు సేవ చేస్తా ఉన్నాడు, దేవుని సేవ చేస్తా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ వచ్చాడు. అందుకే మరి సమూయేలును దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలు గురించి అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. మంచి ఖ్యాతి పేరు సంపాదించుకోగలిగాడు సమూయేలు. దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి దావీదును కూడా దేవుడు ఆశీర్వదించాడు. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కూడా మంచి పేరు ప్రఖ్యాతిని దేవుడు కలుగజేస్తాడు. అది ఎప్పుడు సాధ్యపడిందో తెలుసా? నీ యవ్వన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు, నీ యవ్వన బ్రతుకును దేవుని చేతిలో పెట్టు, నీ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుని చేతిలో పెడితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి జనులందరి దృష్టిలో ఒక పేరును ప్రఖ్యాతిని దేవుడు కలుగజేస్తాడు. లోకస్తుడు మాదిరిగా జీవిస్తూ, లోకాశల్లో బ్రతుకుతూ, లోకానుసారంగా జీవిస్తూ, నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవా నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు ఆశీర్వదించుడండి. నేను ఒక ప్రత్యేకంగా దేవుడు రూపించుకుని ఉన్నాడు. నీకు ఒక అందమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒక మంచి వ్యక్తిగా నిన్ను చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ రోత పాపపు జీవితం నుండి, అసహ్యకరమైన బ్రతుకు నుండి, అందరూ ఛేదరించుకునేటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుని ఎద్దుకు వస్తే దేవుడు నీ రోత జీవితం నుంచి విడిపించి, నీ పాప బ్రతుకు నుంచి దేవుడు విడిపించి, అసహ్యకరమైనటువంటి జీవితం నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆయన సొంత కుమారునిగా కుమార్తెగా ఆయన నిన్ను చేసుకొని నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలా ఆశీర్వదించి ప్రజలందరి దృష్టిలో ఒక పేరును ప్రఖ్యాతిని దేవుడు నీకు కలగచేస్తూ ఉంటాడు. బిడ్డ, నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నాకు ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు లేవండి, నాకెప్పుడు ఇదే బ్రతుకు, ఇదే జీవితము, ఇలాగ నువ్వు అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నావేమో. నీ స్థితిగతులు మార్చేవాడు ఆయన ఒక్కడే. నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే అన్నాడు. నీ స్థితి, నీ గతి, నీ సమస్తాన్ని ఆయన మార్చివేసి నీకు పేరును ప్రఖ్యాతిని ఆయన కలగచేసేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డారా, కనుక అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి. దేవుడు నీ తల హెచ్చించువాడై ఉన్నాడు, నీ తల పైకి లేవనెత్తివాడై ఉన్నాడు. నీ జనులందరి దృష్టిలో ఒక పేరును ప్రఖ్యాతిని దేవుడు నీకు కలగచేసి అందరి దృష్టి నీ వైపు మరలేటట్లుగా ఆయన చేయవాడై ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతూ ఉంటావు. బిడ్డారా, దేవుడికి మాత్రం దీవించుకుంటారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మాట, దయగలిగిన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ప్రభా, జనులందరి మధ్యలో పేరును ఖ్యాతిని ఇస్తానన్నావు ప్రభా. ఈ మాటలు ఎవరు విన్నారు ప్రభా, వారందరికీ పేరును ఖ్యాతిని మీరు అనుగ్రహించండి. వారి శాపపు కట్ల నుంచి విడిపించండి, వారి బంధకాల నుండి విడిపించండి, వారి రోత జీవితం నుంచి, అసహ్యకరమైన బ్రతుకు నుంచి వారిని విడిపించు ప్రభా. ఒక నూతన మార్గంలో మనని నడిపించమని వేడుకొచ్చాను. ప్రతి యవ్వన బిడ్డను దీవించండి నాయన, ప్రతి యవ్వన కుమారుని దర్శించండి నాయన, ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం బట్టి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము ఎవరైతే మ్యారేజ్లో చేసుకుంటారో, బర్త్డే చేసుకుంటారో, ఈ సంవత్సరం దయాకిరీటాన్ని దేవుడు మీకు ధరింపు చేసి ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృప, ఆయన కాపుదల ఇది తోడై ఉంటుందాక. మరొకసారి మరొక వీడియోలో మనం కలుసుకుందాము. దేవుని యొక్క సహాయము మనందరికీ అనుగ్రహించబడుతుందాక.